కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అత్యాచారానికి గురైన 35 ఏళ్ల దివ్యాంగ గిరిజన మహిళను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. తునిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పారు. 16 ఏళ్ల బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందన్నారు. బాధితురాలు కోలుకున్నాక ఇచ్చే వివరాల ఆధారంగానే దీని వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్ గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్ లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్ గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్ లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్లోకి రాలేదు. అంటే తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇట్ విల్ టేక్ టైం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న యాటిట్యూడ్ ఏదైతే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆడవాళ్ళ జోలికి వస్తే అదే ఆఖరి రోజు అని. దానివల్ల కానివ్వండి, పోలీసింగ్ వల్ల కానివ్వండి, మన స్టేట్లో ఉన్న ఏదైతే తీసుకుంటున్నారో వీటి వల్ల రోడ్స్ మీద క్రైమ్ తగ్గిపోయింది. అది ఎనీవన్ కెన్ సే. ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇది చేయడానికి మాకైతే ఫ్రీ హ్యాండ్ ఉంది, అదొక్కటి చెప్పగలను నేను.